హలో అండి. ఒకసారి చూడండి. ఏందో మొక్కజొన్న విత్తనాలు లాగుండే ఏంటి అని అనుకుంటున్నారా? ఇవేనండి మన క్రిస్పీ కార్న్. మనం ఎప్పుడు మొక్కజొన్న కండలు ఉడకబెట్టుకొని లేదా కాల్చుకొని తింటుంటాం. కానీ వాటిని కూడా ఈ విధంగా ఫ్రైగా చేసుకొని క్రిస్పీ కార్న్గా ఇంట్రెస్ట్గా తినచ్చు. ఇది మనం ఇవి కూడా మనం ఎక్కువ శాతం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, స్వీట్ కార్న్ ఫ్రైలు అవన్నీ సినిమా హాల్లో అన్నిట్లో. కానీ ఈజీ ప్రాసెస్తో తక్కువ కాస్ట్తో మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా ఏందనేది మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని, మా ఆవిడ శారద. ఇంకేంది, మన వర్షాకాలం వచ్చేసిందండి. ఎప్పుడు ఇక మనకి వర్షాకాలం వస్తే గుర్తొచ్చేది ఏంటి? మొక్కజొన్న కండలు. ఇదిగోండి, సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మొక్కజొన్న కండ మనకు కనిపించింది. ఈరోజు మనం స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ తయారు చేసుకున్నాం ఈజీగా. రోజు ఏదో ఒక వంట తింటా ఉన్నాం. బయట వర్షం పడుతుంది, వాతావరణం చల్లగా ఉంది, వేడి వేడిగా తినాలి. కాబట్టి ఏం చేయాలి? మొక్కజొన్న గంటలు తీసుకొచ్చాం బజార్ నుంచి. వాటిని నీట్గా ఒలుసుకొని వాటిని ఫ్రై చేసుకొని మనం సినిమా హాల్లో అట్లా తింటుంటాం. కానీ మన ఇంట్లో మనమే తక్కువ కాస్ట్తో ఇంటిలో పాది తృప్తిగా తినొచ్చు, గిన్నెలు గిన్నెలు. ఇంకెందుకు ఆలస్యం, ఇక మన వంటలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నామండి. అంటే ఒక కండె పోలిస్తే ఒక పెద్ద కండెని ఇన్ని వచ్చినాయి, ఒక కప్పు వచ్చినాయి. దాన్ని ముందుగా మనం స్టవ్ మీద వండుకునే పాత్ర పెట్టేసుకొని వాటర్ వేడెక్కేదా కొద్దిగా వెయిట్ చేద్దామండి. స్వీట్ కార్న్ ఊరకనే ఉడుకుతాయండి, అవి లేత కండి కాబట్టి. నీళ్ళు వేడెక్కేదా కొద్దిగా వెయిట్ చేద్దాం. నీళ్ళు వేడెక్కినాయండి. దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనం స్వీట్ కార్న్ దాంట్లో పోసేసుకుంటున్నాము. ఒక కండకి ఒలిసి పెట్టుకున్నామండి, శుభ్రంగా ఒలిసి కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కండెల సీజన్ కదా, చేసి పెట్టుకోవచ్చు. కొద్దిగా అవి ఉడికేదా కొద్దిగా వెయిట్ చేద్దాం. చూడండి, మన స్వీట్ కార్న్ ఉడికినాయండి. అంటే మనకి 60% వరకు ఉడకాలండి, బాగా ఉడకకూడదు. ఒక 60% ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ అవి నూనెలో ఎగుతాయి కాబట్టి. 60% సరిపోతుంది మనకి. ఇక పొయ్యి ఆపేసుకున్నాము. పొయ్యి ఆపేసుకొని వాటిని కిందకి దించేసుకుంటున్నాము. ఒకసారి వాటిని వడగట్టుకుంటున్నామండి. చూడండి తెల్లళ్ళు. వీటిని మనం క్రిస్పీ కార్న్ అంటారండి. మనం రెగ్యులర్గా మొక్కజొన్న కండలు తింటాం, అలా కాకుండా ఇలా స్వీట్ కార్న్తో ఇలా ఫ్రై చేసుకొని కూడా తినచ్చు. రోజు ఒకే రకంగా తింటే ఏంటంటే బోరుగా ఉంటుంది. కానీ ఈ క్రిస్పీ కార్న్తోనే చాలా రకాలు ఉన్నాయండి చేసుకోవాల్సిన వంటలు. ముందుగా మీకు క్రిస్పీ కార్న్ తయారు చేసి చూపిస్తున్నాం, తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాం. ఇంకో రోజు ఇంకో వంట చేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా బౌల్ తీసుకున్నాం. బౌల్లోకి కార్న్ఫ్లవర్ పోసుకున్నాము. ఒక 5 స్పూన్లు ఉంటుందండి అది. దాంట్లోకి లైట్గా కారం వేసుకుంటున్నాము, మళ్ళీ తర్వాత వేసుకోవాలండి. అలానే మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నామండి, సాల్ట్. ఆల్రెడీ మనం గింజలు వేసుకున్నాం, మరి తర్వాత మళ్ళీ వేసుకోవాలి. అలానే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నామండి. నల్ల మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాము. దాంట్లోకి ఈ వేడి మీదే స్వీట్ కార్న్ దాంట్లోకి వేసేసుకుంటున్నాము. ఇది మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నామండి. మావిడ ఉఫ్ అని ఊదుకుంటుందండి, బాగా కాలుతున్నాయి కావాలి. బాగా ఒకసారి పిండి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు దానికి తేమగా ఉంటుంది కదా, వేడి మీద తీసాం కదా, ఆ తేమకి ఆ పిండి మొత్తం పట్టేసింది. శుభ్రంగా కలుపుకుందాం. ఒకసారి వెలిగించుకున్నామండి. దాని మీద పాన్ పెట్టేసుకుంటున్నాము. దాంట్లోకి
మనం తగినంత నూనె మాత్రమే పోసుకుంటున్నాము, మరి ఎక్కువగా అవుతండి. కొద్దిగా నూనె కాగేదాకా వెయిట్ చేద్దాం. నూనె కాగిందండి, వాటిని మనం నూనెలో వేసుకున్నాము. స్వీట్ కార్న్ని చూడండి, 2 వాయిలుగా వేసుకుంటున్నాం అండి, 2 స్టెప్పులుగా. ఒక స్టెప్ వేసుకున్నాము. కొంచెం దూరంగా ఉండాలండి ఈ నూనెకి, ఎందుకంటే అవి బాగా వాటర్తో ఉంటాయి కదా, బాగా స్వీట్ కార్న్ అవి చిట్లుతూ ఉంటాయి, ఆ నూనె చుక్కలు పడుతుంటాయి. కొద్దిగా కదిలించుకుంటూ ఉండండి, ఎందుకంటే ఒకటికొకటి అతుక్కుంటూ ఉంటాయి అవి పిండితో. కాబట్టి కొంచెం వేయించుకునేటప్పుడు కొద్దిగా కలుపుకుంటూ ఉండండి. చూడండి, మనకి ఇప్పుడు క్రిస్పీ కార్న్, స్వీట్ కార్న్ క్రిస్పీ కార్న్గా మారి ఇది చంద్రముఖిగా బారిన నీ బారిన చూడు అంటాడు చూడు, అట్లానే స్వీట్ కార్న్గా ఉన్న మొక్కజొన్న విత్తనాలు ఇప్పుడు క్రిస్పీ కార్న్గా మారినాయి. ఇలా రంగు వచ్చేదాకా ఉంచుకోండి. ఇప్పుడు మనం దాంట్లోకి మిగిలిన ఇంకో ఆయిల్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకోవాలి, ఇలానే వేయించుకోవాలి. ఇంకా కోటింగ్ వేయకముందే బాగా టేస్టీగా కనిపిస్తున్నాయి అబ్బా. ఇంకా వాటికి ఇంకా అంగులు అద్దాలి, ఇంకా మెరుగులు దిద్దాలి ఇంకా కొద్దిసేపు. ఇప్పుడు మిగిలినవి కూడా దాంట్లో పోసేసుకుందాం. ఇట్లా జల్లెడలో, మనకి జల్లెడ ఉంటుంది కానీ ఇట్లా దాంట్లో కొంచెం జల్లించుకుంటే దానికి అతుకున్న విడిగా ఉన్న పిండి అనేది కారిపోతుంది. స్వీట్ కార్న్ ఫ్రై చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం వేరే ప్రాసెస్ చేస్తున్నాం. ఒక 4 మిరపకాయలని నిలువుగా కట్ చేసుకున్నాం. వాటిలోకి బాగా ఉంటాయండి కారం కారంగా. అలానే కొద్దిగా జీడిపప్పును కూడా ఆ నూనెలోకి వేసుకున్నాము, ఒకసారి ఫ్రై చేసుకున్నాం. అలానే వేగడం అయిపోయిందండి. చివరగా కొద్దిగా కరివేపాకుని ఆ నూనెలోనే వేసుకొని వేయించుకుంటున్నాం. ఇవన్నీ బాగుంటాయండి స్వీట్ కార్న్లో, బాగా మంచి స్టఫ్ లాగా ఉంటాయి. ఈ వేడిగా ఉన్న స్వీట్ కార్న్లోకి చూడండి కొద్దిగా కారం చల్లుకుంటున్నాము. స్పైసీగా ఎక్కువ కారం తినాలనుకునేవాడు ఇంకొంచెం వేసుకోవచ్చు. అలానే మనం రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నామండి. దాంట్లో కొద్దిగా చాట్ మసాలా, ఒక 1/2 స్పూను చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి రుచికి తగ్గట్టుగా. చూడండి, దీంట్లో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది చాట్ మసాలాలో కూడా, కాబట్టి మనం ఒక 1/2 స్పూను. ఇప్పుడు దాంట్లోకి ఒక నిమ్మకాయని కట్ చేసుకున్నామండి, కట్ చేసుకొని ఆ రసం పిండుకుంటున్నాము. ఇవన్నీ కలిపితేనే అది క్రిస్పీగా ఉంటుందండి కార్న్. మళ్ళీ తింటారు, అందరూ ఇష్టంగా తినేదండి ఇది. గోయాబ్ వేసుకున్నాం, అవి కూడా వేసుకున్నాం. మనం ఇందాక ఇప్పుడు జీడిపప్పు అవి వేయించుకున్నాం కదా, అవి కూడా అట్లా వేసేసుకున్నాం. చూడండి ఎట్లా సౌండ్ వస్తుందో కరకరలాడతా. ఇప్పుడు మనం మొక్కజొన్న కండలనే కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటున్నాం, కానీ అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినచ్చు. దీనిలో కూడా చాలా రకాల వంటలు ఉన్నాయి స్వీట్ కార్న్తో కూడా. ముందుగా మీకు ఈ క్రిస్పీ కార్న్ తయారు చేసి చూపిస్తున్నాం. రేపు మళ్ళీ ఇంకో రకమైన వంటని ఈ స్వీట్ కార్న్తో తయారు చేసి చూపిస్తాం. హాయ్, మన వంట అయిపోయింది, ఇంకెందుకు టేస్ట్ చేద్దామా? ఒకసారి మీకోసం చూడండి, సరసరా అంటుంది చెయ్యి, మీకోసమే. తింటారా? ఇంకెందుకు ఆలస్యం, బజార్లో స్వీట్ కార్న్ వచ్చి నీ బళ్ళ మీద అమ్ముతా ఉన్నారు, తీసుకొచ్చుకొని తయారు చేసుకుని తినొచ్చు. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మావాడు ఒకసారి తినిపిస్తుంది చూడండి. సూపర్గా ఉన్నాయండి. మామూలు మొక్కజొన్న కండి తింటే ఆ టేస్ట్ వేరు,
ఇలా కొంచెం కష్టపడి ఒక 20 నిమిషాలు కష్టపడితే ఈ టేస్ట్ వేరే. అబ్బో, మంట నసాలానికి ఎక్కిందండి. ఫ్రెండ్స్, ఈరోజు మన స్వీట్ కార్న్ క్రిస్పీ కార్న్ వీడియో కంప్లీట్ అయింది. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ పేరు రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్. ట్రావెలర్ అని ఎందుకు పెట్టామంటే భవిష్యత్తులో ముందు కాలంలో ట్రావెలింగ్ వీడియోలు కూడా పెట్టాలనుకుంటున్నాను. ముందు కింద నుంచి స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరైనా ఉంటే మన వీడియోని షేర్ చేయండి. బాగుందనుకుంటే మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర శారద.